నేటి రాశి ఫలాలు మీనారాశి. మీనారాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులు శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను గడిస్తారు. ఇక మీనరాశి వారికి ఈరోజు ధనయోగ సూచనలున్నవి. ఇక విద్యార్థులకు విద్యాలాభం కలుగుతుంది. ఇక మీనరాశి వారి ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఇక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఇక రుణాలను కూడా తీర్చగలుగుతారు. దూరపు బంధువుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు సంపూర్ణ ఆరోగ్యం అనేది మీనరాశి వారికి సంప్రాప్తిస్తుంది. మీనరాశి వారికి ఈరోజు పలుకుబడి అనేది పెరుగుతుంది. ఇక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఈరోజు వస్తుంది. అలాగే వ్యతిరేకులు సైతం మీ దారికి వచ్చి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఆదాయం మరింత పెరుగుతుంది. కొత్త వ్యాపారాలను చేపడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్నత హోదాలను దక్కించుకోగలుగుతారు. రాజకీయ నాయకులు, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం అనేది కలుగుతుంది. కళాకారులకు అప్రయత్నంగా ఫలితాలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులకు పరిశోధనలలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. రివార్డులను అందుకుంటారు. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.